గురూజీ, ఈరోజు శని స్థానచలనం అవుతుందని చెప్పారు. దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురూజీ? ఈరోజు ఉదయం దాదాపు 6 నుంచి 7 మధ్య సుమారు ఆ గడియల్లో శని జ్యేష్ఠ నక్షత్ర చతుస్పాదం 4వ పాదానికి శని వక్రీయ దృష్టి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా శని సంచలము మీరు ఈ ఒక దీంట్లో చూడాలి. ఎప్పుడు కూడా ప్లానెట్స్ ఎలా వెళ్తుంటాయి అని చూసినప్పుడు దానికి ఏమంటామంటే విశేషంగా ఖగోళ శాస్త్రం అంటాం. ఖగోళ శాస్త్రం దాని ఈ ఖగోళ శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఆస్ట్రానమీ అంటాం కదా, దాంట్లో గ్రహం ఎప్పుడు ఇలా వెళ్ళేది మళ్ళీ ఎందుకు ఎలా వస్తుంది అని ఆలోచించవచ్చు. ఎస్, ఎందుకంటే ప్రతి ఒక్క గ్రహం కూడా తనను తాను ఇలా చుట్టుకొని ఇలా భూమిని తిరుగుతూ ఉంటుంది. దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, అలా ఆ శని వక్రీయ దృష్టి డైరెక్ట్గా వృశ్చిక రాశి పైన పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి ప్రవేశం చేస్తుంది అని అర్థమైందా? ఇప్పుడు ఇది ఈ రోజు నుంచి 4 మాసాలు ఉంటుంది. దాదాపు అక్టోబర్ 25వ తారీఖు వరకు 4 మాసాలు వృశ్చిక రాశిలోనే ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు తానే 7.5 వెళ్ళిపోయింది అని తులారాశి వారు, అయ్యో నా రాశిలోనే శని ఉండింది, కొంచెం ముందుకు పోయి కొంచెం ఆపదల నుంచి బయటపడ్డామని వృశ్చిక రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు అయితే ఓ అష్టమ శని పోయిందా ఇక సంతోషం అనేవాళ్ళు, తర్వాత కర్కాటక రాశి వాళ్ళు పంచమ శని తొలగిందప్ప అనుకునే వాళ్ళకి మళ్ళీ భయం శురువైంది. ఎందుకంటే శని కర్మకారకుడు, శని కర్మానికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు. శని వినాశకాలే విపరీత బుద్ధి అంటాం కదా, విపరీత బుద్ధివానికి వినాశం చూపించే గ్రహం శని. అందువలనే శనేతి అంటూ ఉంటాం. అందుకే ఆ శనేశ్వరుని ప్రార్థించండి. కర్మానికి తల ఊపాలి మనము. అంతే కర్మానికి అంటే ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి, సద్బుద్ధిగా సద్ధర్మంతో మంచిగా వెళ్ళాలి, నలుగురికి మనము చెడు చేయకూడదు, మంచి మార్గంతో వెళ్ళాలి, మన వల్ల నలుగురు బాధపడకూడదు, అయినంత వరకు మనం సాక్రిఫైస్ లైఫ్నే కడవాలి. ఇలాంటి ఒక నీతి పాఠాల్లో కొన్ని ఉంటే శని దోషం తనే దూరం అయిపోతుందంట. లేకపోతే అది మనపైన ప్రభావం చూపించి నానా విధమైన కష్టాలు. ఇంకోటి ఏంటంటే ఈ ఒక 7.5 అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కేవలం మనము జన్మజాతకంలో జన్మించే సమయంలో ఆ శని దుస్థానంలో ఉండి శని మహాదశ జరుగుతూ ఉండి అలాంటి వాళ్ళకి 7.5 వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అలా జన్మస్థానంలో బాగుండి తర్వాత గోచారంలో వేరే ఏదైనా దశ జరుగుతూ ఉండి అప్పుడు శని వస్తే కొంచెం అదుమైన ఫలం అంటే మధ్య రీతి ఉంటుంది.